Smoke Raja. Smoke Raja. How was your experience? సూపర్ అండి. ఇదేం ఎయిటింగ్ లేపారు పూర్తిగా చెప్పరా నీ మనసులో మాట చెప్పరా. నా పేరు రాజా, విరూపాక్ష డైరెక్షన్ డిపార్ట్మెంట్. ఆర్ట్ డిపార్ట్మెంట్ నేను అన్నిటిని కలిసి చూసుకున్నాను. అంటే స్మోక్ ఎలా కంట్రోల్ చేసావు నువ్వు? మొత్తం సెట్లో స్మోక్ ఉంది, ఆ కేవ్ సెట్లో స్మోక్ ఎలా మెయింటైన్ చేసావు, క్లైమాక్స్లో నువ్వు స్మోక్ ఎలా మెయింటైన్ చేస్తావు వచ్చావు చెప్పా. పరిగెత్తడే అన్నాక నీకు ఇదంతా కాదు కానీ మన ఫైట్ సీక్వెన్స్ అప్పుడు అదే ఆ క్రౌడ్ వచ్చినప్పుడు అసలు నీకు ఎలా ఉంది? అసలు పరిగెడుతూనే ఉన్నావు కదా. అవునన్నా, అసలు చాలా హెక్టిక్గా ఉంది కదా. హెక్టిక్ అన్నా ఒక్కొక్కసారి స్మోక్ మిషన్లో 1-2 పని చేయు, 4 2 పని చేయు, స్మోక్ ఒకదానికి వస్తుంటుంది, పెట్రోల్ డీజిల్ అదే టైంలో అయిపోద్ది షార్ట్ అప్పుడు. సో మరి కేవ్ సెట్లో స్మోక్ ఎలా మెయింటైన్ చేసావురా? అది క్లోజ్డ్ కదన్న, దాంట్లో ఉండిపోయింది. అందుకోసం మాకు ఊపిరాడలేదు. కథ విన్నప్పుడు నీ థాట్స్ ఏంటి? ఇది ఎలా అనిపించింది? కథ విన్నప్పుడే ఇది వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ ఫిల్మ్ అన్న మంది. నిజంగా వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్. అందరం నమ్మేసాం, అందరం నమ్మేసి అలాగే ఉండిపోయాం. సాయి. Hi sir, this is Ashwant Sai. I am from Virupaksha Direction Department. I handle costumes and few departments in the post-production. మామూలుగా కాదు అసలు, ఎరగొట్టేస్తావు ఇంట్రో అయితే నేను చెప్పనివ్వకుండా. సరే, లాస్ట్ ఒక 1 month నుంచి నువ్వు పడుకోలేదంట, నిద్ర పట్టలేదంట, బికాస్ యూ హ్యాడ్ ఇమ్మెన్స్ వర్క్. సో హౌ వాజ్ యువర్ ఫీలింగ్? అంటే నిద్ర పట్టకపోవడం కాదు సార్, వర్క్ అంతే ఉంది బేసిక్గా. నేనే కాదు, డిపార్ట్మెంట్లో ఎవరు నిద్రపోలేదు. సో నేను అన్నపూర్ణ స్టూడియోలో ఉండిపోవటం వల్ల అలా అయిపోయింది అంతే. ఆఫ్టర్ దిస్ ఫిల్మ్ రిలీజ్ నీకు ఆ ఫీలింగ్ ఎలా ఉంది అసలు? నాకు ఇంకా సక్సెస్ వచ్చిందని తెలియడానికి చాలా టైం పట్టింది సార్. ఎందుకు నిద్రపోయావా? నిజంగా నిద్రపోయాను సార్. వెరీ గుడ్, దట్స్ ఎ బిగ్గెస్ట్ సక్సెస్.